హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ పెన్షన్ల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్లో పింఛన్లు తీసుకునే వారికి ముఖ్య గమనిక. పింఛన్ల పంపిణీకి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రతి నెల 1వ తేదీన పింఛన్ల పంపిణీ చేస్తున్నారని, అయితే ఉదయం 5-6 గంటలకే పింఛన్ పంపిణీ చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. సచివాలయాల ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టొద్దని, మరీ ఉదయం 5-6 గంటలకి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాల్సిన అవసరం లేదని ఊరట కల్పించారు. ఉదయం 7 గంటలకు పింఛన్ల పంపిణీ మొదలుపెట్టాలని, ప్రతి నెల 1వ తేదీన 7 గంటలకు పింఛన్ పంపిణీ మొదలుపెట్టి సాయంత్రం 6లోగా పూర్తి చేయాలని సూచించారు. సచివాలయ ఉద్యోగుల్ని అనవసర నిబంధనలతో ఇబ్బంది పెట్టొద్దని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇంటి దగ్గరే పింఛన్ విధానం పక్కాగా అమలు చేయాలని, ఒకవేళ పొలంలో, ఆసుపత్రిలో, ఇతర ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నట్లు తెలిస్తే కారణాలను విశ్లేషించాలన్నారు. ప్రజలకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే ఇలాంటి చోట్ల పంపిణీకి వెసులుబాటు కల్పించాలని చంద్రబాబు సూచించారు. పింఛన్ పంపిణీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధిదారులతో గౌరవంగా, సౌకర్యవంతంగా వ్యవహరించాలని సూచించారు. పింఛన్ తీసుకునేవారు కూడా ఈ విషయాన్ని గమనించాలని వెల్లడించారు. అలాగే ప్రతి నెల 1వ తేదీన పింఛన్ పంపిణీ చేస్తుండగా ఉదయం 5-6 గంటలకు ప్రారంభిస్తున్నారు. కొందరు ఉద్యోగులు ఆలస్యంగా వస్తున్నారనే కారణంతో షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. ఇక దీంతో చంద్రబాబు స్పందించి ఊరట కల్పించారు. అలాగే ఉదయం 5-6 గంటలకు పింఛన్ తీసుకునేవారు కూడా నిద్ర లేవాల్సిన పరిస్థితి. పింఛన్ తీసుకునేవారు పెద్ద వయసు కావడంతో వారికి కూడా ఊరట దక్కిందని చెప్పారు.